కొడుకులు మరీ చంపుతారా? నీకేంట్రా తాడు బగ్గిన లేనివాడి ఎలాగైనా బతుకుతావు? కానీ మేము ఇక్కడే బతకరా? మా కష్టాలు నీకేం తెలుసా? కష్టాలా? ఏం తెలుసు? కష్టాలా ఏంట్రా అన్నావు? అది కష్టాలరా? ఖరీదైన బైకులు తిరుగుతూ ఏసీ రూమ్ లో ఉంటూ వేల రూపాయలు గుడ్డలు డిజైనర్ గుడ్డలు వేసుకుని తిరుగుతూ రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నం అంటే జొన్నన్నం తినాలని, వరన్నం 6 నెలలకి వండుకుంటారని, పరమాన్నం వండినప్పుడే పండుగ అంటారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆడుకోవాల్సిన పశు వయసులో సరైన వైద్యం అందుక బిడ్డలు చనిపోతారన్న విషయం నీకు తెలుసా? ఆకలేస్తే నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే మనుషులు ఇంకా బతుకున్నారు ఈ సమాజంలో. నువ్వు బతుకున్న ఈ సమాజం ఉన్నారని ఇంకా తెలుసా నీకు? తండ్రి చనిపోయిన 6 గంటలకి, తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఎప్పుడైనా అనుభవించావా? నేను అనుభవించాను. కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమిలోకి తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? వయసులో ఉండగానే బాధతో భుజాలు కుంగిపోవటం ఎప్పుడైనా అనుభవించావా? నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? మనకి సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్న అధికారం, మన శక్తి ఏది సరిపోదు. ఈ జనం మధ్య బతకలే, దూరంగా పారిపోవాలి నీకు ఎప్పుడైనా అనిపించిందా? అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? తుపాకి పట్టుకుంటే ధైర్యంగా ఉంటుంది నీకు ఎప్పుడైనా అనిపించిందా? బతకాలంటే ఇంకొకరిని చంపడం తప్ప మనం బతకలేమని అనిపించిందా? నాకు అనిపించింది. తుపాకి పట్టాను, అడవిలోకి వెళ్ళాను, నక్సలైట్ అయ్యాను. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు.